పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కేతవారిపాలెంలో ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన వారి రైతులకు తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ సబ్సిడీపై వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఇక రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం సమయంలో డ్రైనేజీలు, పంట కాలువల పూడికలు తీయకపోవడంతో వర్షాలకు పొలాలు మునిగిపోతున్నాయని ఎమ్మెల్యే రాధాకృష్ణ విమర్శించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్ కిరణ్ చితకబాదారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులు. ఇక విద్యార్థులను చూడటానికి కూడా అనుమతించలేదని మండిపడ్డారు. బాధిత విద్యార్థులు శివకృష్ణకు చేతివేలిక, ఇక ధీరజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశాకే విద్యార్థులతో మాట్లాడించారని ఆరోపించారు పేరెంట్స్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బీఆర్ఎస్ ఆఫీసులో పార్టీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కమదాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ సమయంలో గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయన్నారు ఉపేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా తల్లాడు మండలం విల్లుపాడులో ఇటీవల మృతి చెందిన సహకార సంఘం మాజీ చైర్మన్ జక్కంపూడి కృష్ణమూర్తి కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. తల్లాడు మండలాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి జక్కంపూడి అని మంత్రి గుర్తు చేసుకున్నారు. దొంగతనం ఆరోపణలపై తనను అదుపులోకి తీసుకుని పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ ఆరోపించారు దళిత మహిళ సునీత. ఇక క్రైమ్ సీఏ రామరెడ్డిపై మండిపడ్డారు. షాద్నగర్ పోలీసులు గత 24న నాగేందర్ అనే వ్యక్తి ఫిర్యాదుపై సునీత, భీమయ్య దంపతులపై ఫిర్యాదు చేయడంతో వాళ్ల మైనర్ బాలుడిని కూడా పిఎస్ కు తీసుకువెళ్లారంటూ చెబుతున్నారు. ఇక కుమారుడు ముందే సునీతను తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బలకు ఆమె తీవ్రంగా గాయపడడంతో రిమాండ్ చేయకుండా ఇక ఇంటికి పంపించారంటూ ఆరోపిస్తున్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాల్కొండలో పెంపుడు శునకం చనిపోతే దానికి దశ దినకర్మలు నిర్వహించారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబోతుల రాజు. ఆయన నిర్మించుకున్న ఓ పార్కులో రోజు 50 కుక్కలకు ఆహారం పెట్టేవారు. అందులో తన మాట వినే ఓ శునకం ఇటీవల చనిపోయింది. ఆ కుక్కతో 15 ఏళ్ల అనుబంధం ఉందని, అందుకే మర్చిపోలేక అంత్యక్రియలు చేసి కర్మలు నిర్వహించారని చెబుతున్నారు. దండంపై దుస్తులు ఆరవేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అమ్మరాజు కొమ్మాలు అనే వృద్ధుడు చనిపోయిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని చెన్నారంలో జరిగింది. ఇంటి ముందున్న రేకుల షెడ్డుకు ఏర్పాటు చేసిన దండంపై దుస్తులు వేస్తూ ఉండగా కరెంట్ సరఫరా జరిగింది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ కు చెందిన కాంగ్రెస్ నేత గోలను రవి స్థానిక మిల్స్ కాలనీ సీఐ మల్లయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. భూమి తగాదాలో 2 లక్షలు డిమాండ్ చేశారు. ఇక అంత మొత్తం తన దగ్గర లేనందున బట్టలు విప్పి మొద్దుకు వేసి కొట్టారని ఆరోపించారు. తీవ్రంగా దుర్భాషలాడారని కూడా సీఐపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత. ఈ కేసులో సిపి ఆదుకోకపోతే ఆత్మహత్య శరణమని వాపోయారు రవి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమేందపల్లి మండలంలో వెలిసిన చౌడేశ్వరి దేవి అమ్మవారికి బోనాల జాతర నిర్వహించారు. తెలంగాణలో మాదిరి తొలిసారిగా ఇక్కడ బోనాలు పెట్టారు. ఇక ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లా ధారాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక ఆషాఢం అమావాస్యతో పాటు ఆదివారం సెలవు రోజు కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ క్యూ లైన్ లో కనిపించారు.